వృత్యనుప్రాసాలంకారం. లక్షణం: ఒక వాక్యంలో రెండు గాని అంతకంటే ఎక్కువ గాని హల్లులు పలుమార్లు పునరుక్తం కావడాన్ని వృత్యనుప్రాసాలంకారం అంటారు. అనగా ఒక వరుసలో రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పదే పదే వస్తే దానిని వృత్యనుప్రాసాలంకారం అంటారు. ఉదాహరణ: పారాశర్యుండు క్షుత్పిపాస పరవశుండై శపింపదలంచు. సమన్వయం చూస్తే పై వాక్యంలో పకారం అనగా పా అనే అక్షరం చాలాసార్లు వచ్చింది కనుక దీనిలో వృత్యనుప్రాసాలంకారం ఉంది. ఇంకా కొన్ని ఉదాహరణలు: రాజురివాజులు బూజుపట్టగన్. రాజురివాజులు బూజుపట్టగన్. సమద విపక్ష శిక్షణ విచక్షణ దక్షిణ. సమద విపక్ష శిక్షణ విచక్షణ దక్షిణ. బాబు జిలేబీ తీసుకొని డాబాపైకి గబగబా వెళ్ళాడు. చెందోవ విందు మందువలె రుచిందగా. చెందోవ విందు మందువలె రుచిందగా. వీరు పొమ్మనువారు కాదు, వీరు పొగపెట్టువారు. వీరు పొమ్మనువారు కాదు, వీరు పొగపెట్టువారు. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు.